చాలా మంది ఉన్నారు. పొద్దున్న నుంచి చూస్తున్నాము. ఇక్కడ మీరు చాలా పెద్ద పెద్ద వయసాలు కనిపిస్తున్నారు. గోశాల విశిష్టత ఏంటో మీ మాటల్లో ఒక 2 ముక్కలు ఏమన్నా చెప్తారా మా ఛానల్? అప్పుడే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు గురువు గారు చెప్పారండి మాకు. అండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చండి. బెంపూర్ గురువు గారు ఇలా చేసుకోండి అమ్మ, చాలా మంచిది, బాబా నిలుపుకుని అని చెప్పారు. చెప్తే మా సభ్యులు అందరూ 15 మంది దాకా ఉన్నామండి. అసలు ఫస్ట్ లో ఒక 75 రూపాయలు వేసుకునండి, బాబా ఫోటోలు కొనుక్కుని గుళ్ళో పెట్టుకుని ఇలా చేసుకోవచ్చమ్మా మనం అని వారానికి ఒక పలారం తీసుకొచ్చి జరుపుకుండే వాళ్ళు. అష్టాత్రం చదివండి, ఇలా మళ్ళీ పూజ చేసుకుని అష్టాత్రం చదివి భజన చేసి ఆరతిచ్చి అందరూ పలారం పంచుకుని ఒకరికొకరు తోడుగా ఉండి మళ్ళీ ఇంటికి ఒకరికొకరు అప్పచెప్పుకుంది. అదే 15 మంది చూసుకుని మళ్ళీ మళ్ళీ గురువు గారు కూడా మాకు చెప్తారండి. ఏ పూజ జరిగినా గురువు గారు మాకు ఇన్ఫార్మ్ ఇచ్చేస్తారండి. పత్రిక ఇస్తారండి. ఆ పత్రిక ప్రకారంగా బయలుదేరుతామండి మేము. అన్నీ ఏ పూజకి ఏం కావాలో అన్ని పేపర్ ఇచ్చేస్తారండి. పేపర్ల ప్రకారంగా పట్టుకుని వస్తామండి మేము. ఏడాదికి 4 సార్లు సంతకం పెడతారండి బెంపూర్ గురి. అవి పెట్టినప్పుడల్లా కూడా వస్తామండి. కార్తీక మాసంలోని దసరా జయంతికి, గురు పౌర్ణమికి. ఈ గోదావరి వచ్చేటప్పుడు కూడా అండి ఇదంతా మునిగిపోతుంది. చాలా బాగుంటుంది. ఇది సగం దూరం వరకు వచ్చేస్తుందండి. గోశాల సగం దూరం వరకు వస్తే ఈ దోళ్ళని ఆవులన్నీ ఏటుకొట్టిన కట్టి ఆ సేవలు చేసుకుంటుండే. తర్వాత ఇంకా 3 దూరం అండి పల్లిపాలు మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కదండి సేవ చేసుకుని అందరూ సెలవు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పుడు కూడా అలా చేసుకుంటామండి. లెక్కవారం నైట్ పూజ అయిపోద్దండి. ఆ పొద్దుట ఉదయం వస్తామండి, సాయంత్రానికి 4 టైం పూజ అయిపోద్దండి. ఎవరింటికి బయలుదేరిపోతారండి. అంతగా ఇబ్బందిగా ఉంటే గురువు గారు అటు వచ్చి పంపుతారండి. చాలా బాగా జరుగుతుందండి. అప్పుడే మళ్ళీ సంతాపం ఇక్కడే కదండి, అన్నీ ఇక్కడే. నాకు మధ్యకి శక్తిలు తాగినీళ్ళు చాలా బాగా జరుగుతారండి గురువు గారు. ఈ బెంపూర్లో మాకు ఒకసారి మా గురువు గారిని ఇక్కడ ఇస్తాం మా అదృష్టం అండి. చాలా బాగా జరుగుతుందండి. మళ్ళీ గుడి కట్టారండి. అగో మళ్ళీ భోజనాలు సత్యంగా ఏర్పాటు చేసి ఇంటి దగ్గర చూసారండి. అక్కడ రామాలయం ఉంది, భువనేశ్వరుడు అండి. భువనేశ్వరుడు అది కూడా గురుగారు ఆయన సన్మానం అంటారు. చిన్న కాశీ. చూశారు కదండి, మన అనుమాలు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి రథం సనాతన హిందూ ధర్మం వారిది. వాడపల్లి నుంచి మన కోసం యాత్రలో పాల్గొనడానికి స్వామివారితో సహా ఆయన వచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో కూడా ఆ రథం యొక్క విశిష్టత, వాడపల్లి యొక్క విశిష్టత స్వామివారి మాటల్లో మనం విందాం. నమస్కారం గురూజీ. నమస్తే. మనం వాడపల్లి నుంచి యాత్రకు వచ్చాము. ఒకసారి మన రథం గురించి, మన స్వామివారి విశిష్టత గురించి, మన వాడపల్లి విశిష్టత గురించి ఒకసారి మా ప్రేక్షకులకు కూడా 2 ముక్కలు చెప్తారా? ఓం నమో వెంకటేశాయ. నా పేరు కరుటూరి వెంకట శ్రీనివాసరావు. మాది కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, అంకంపాలెం గ్రామం మాది. దాదాపు 2015 జనవరి 1 ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ సనాతన హిందూ ధర్మ ప్రచార రథం
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా శక్తినగర్లో ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి గోదావరి పుష్కరాలకి 2016లో రాజమహేంద్రవరం తీసుకుని రావడం జరిగింది. నేను కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో అన్నమాచార్య సంకీర్తనాచారిగా స్వామివారికి కీర్తనలు ఆలపిస్తూ సేవ చేస్తున్నాను. తిరుమల వెళ్లి స్వామివారిని చూసిన తర్వాత నువ్వు ఇంత అందంగా ఉన్నావయ్యా, పేదవారు, వికలాంగులు, అదే విధంగా కళ్ళు లేనివారు, అనారోగ్యంతో ఉన్నవారు, మంచం మీద ఉండి స్వామిని చూడాలి అని కోరుకునేవారు తిరుమల వెళ్ళలేరు. వాళ్ళ కోసం ఆలోచన వచ్చేది నాకు అతి చిన్న వయసులో. ఏదైనా మనం చెయ్యాలి, భగవంతుడు మన శరీరం ఇచ్చాడు, ఎప్పటికైనా సాధించాలనే సంకల్పంతో అన్నమాచార్యుల వారి సంకీర్తనలు అతి చిన్న వయసు నుండి నేను పాడుకున్నాను. ఆ సంకీర్తన యొక్క శక్తే ఈ సనాతన హిందూ ధర్మ ప్రచార రథం. స్వామివారి గోవిందనామాలు ఉచితంగా ఇచ్చి ఆ గ్రామాల్లో అన్నమాచార్య సంకీర్తనతో స్వామివారిని తోలపాటుతో నిద్రపుచ్చి గడప గడపకి గోవిందన రథయాత్ర అనే సంకల్పం ఇది పూర్తిగా స్వామివారు ముందుకు నడిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి భక్తుడికి వేడి వేడి ప్రసాదాన్ని అందించాలని సంకల్పం చేశాం. దానికి చెన్నై నుండి ఒక భక్తుడు 4 లక్షల రూపాయలు వెచ్చించి సామాన్లు మొత్తం పంపించడం జరిగింది. త్వరలో ఆ వాహనం కూడా వాడపల్లిలో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం. వాడపల్లి వెంకటేశ్వరుడు అంటే ఈ రోజు దాదాపు 1 లక్ష మంది స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. నేను ఈ రోజు స్వామివారి రథాన్ని మీరందరికీ చూపించాలి, ఈ యాత్రలో మనం కూడా స్వచ్ఛందంగా పాల్గొవాలని తీసుకొచ్చాం. దీనిలో భాగంగా ఈ యూట్యూబ్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమం ఎక్కడికైనా సరే ముందుగా మాకు 2-3 నెలల ముందు చెప్పాలి. ఎందుకంటే ప్రతి శనివారం తప్పనిసరిగా నేను సంకీర్తన చేయాలి. మరుసటి రోజు నుంచి నేను సేవకి ముందుంటాను. ఈ కార్యక్రమంలో మాకు కూడా సనాతన ధర్మ ప్రచార వాగ్గేయకార సంకీర్తన వాహిని సేవా సమితి ట్రస్ట్ మాది. ఈ ట్రస్ట్ వారికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు బ్రహ్మపురి మాస్టర్ గారికి, సురభి స్వామివారికి, ఈ గ్రామం మాతలకు, పెద్దలకు, యువకులకు, విద్యార్థులకు, ఈ యూట్యూబ్ ఛానల్ వారికి ధర్మ ప్రచార రథం తరపున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కగా మీ మాటల్లో మా ప్రేక్షకులకు కూడా వివరించారు ఈ రథం యొక్క విశిష్టత అండ్ వాడపల్లి స్వామివారి యొక్క విశిష్టత. చాలా బాగుంది. ఇదండి, చూసారు కదా మన రథం యొక్క విశిష్టత. ఈ రథం గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్లో స్వామివారి యోగి గారి నంబర్ మెన్షన్ చేస్తాము. ఏదైనా డౌట్స్, సందేహాలు ఉంటే కనుక యోగి గారితో మీరు కాంటాక్ట్ అయ్యి యోగి గారితో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏదైనా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం బాగుండాలి అనుకునేవారు ఏదైనా సహాయం చేయాలనుకుంటే కనుక యోగి గారి నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు మనం ఉన్నాం బ్రహ్మపురి గ్రామంలో. అసలు మనం ఈ బ్రహ్మపురి గ్రామానికి ఎందుకు వచ్చాము, ఇక్కడ విశేషాలు ఏంటి, అసలు ఈరోజు ఇక్కడ ఏం జరగబోతుంది, ఈ 10 రోజులు కూడా ఇక్కడ రకరకాల గోవుకి సంబంధించిన ఈవెంట్స్ అన్ని జరగబోతున్నాయి. ఏ రోజు ఏ ఈవెంట్స్ జరుగుతాయో ఈరోజు మనతో పాటు ఉన్న గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి గురువు గారి మాటల్లో కూడా మీకు ఈ 10 రోజులు జరగబోయే కార్యక్రమాల గురించి తెలియజేయాలని కోరుకుంటున్నాను. గావో విశ్వస్య మాతరః, గోవు విశ్వానికే తల్లి. అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే షీజ్ అన్ యూనివర్సల్ మదర్, అంటే విశ్వానికి తల్లి. నువ్వు హిందువు నీకు పాలు ఇస్తాను, నువ్వు క్రిస్టియన్వి నీకు పాలు ఇవ్వను, లేదా నువ్వు ముస్లింవు నీకు పాలు ఇవ్వను చెప్పి అన్నది కదా. కాబట్టి గోవు అనేది అందరికీ తల్లి. అందుకే మన లలితా సహస్రనామంలో కూడా గురుర్మూర్తిర్ గురుర్నిధి గోమాత గోజన్మభూ అన్నారు. అంటే ఏంటి? గురుర్మూర్తి గురుర్నిధి. ప్రతి గురువుకి అంటే ఏంటి, ప్రతి ఋషులకి కూడా అప్పటి రోజుల్లో గోసేవ చేశారు. గోసేవ చేసుకుంటూ తపస్సు చేసేవాళ్ళు ఆశ్రమాల్లో, ఇలాగే చెట్ల కింద చక్కగా తపస్సు చేసేవాళ్ళు. ఆ చేసినప్పుడు గోసేవ చేసుకుని సంపూర్ణంగా చేసుకున్నారు కాబట్టి ఆ గురువు ఉదాహరణకి వశిష్ఠ మహర్షి అనుకుందాం.
వశిష్ఠ ఋషి వశిష్ఠ గోత్రికులు ఎవరైతే ఉన్నారో, విశ్వామిత్ర గోత్రికులు ఎవరైతే ఉన్నారో, ఈ ఋషులు అనేది పరంపర మనం ఏమని చెప్తాము, గుళ్ళల్లోకి వెళ్తే గోత్రనామాలు, మీ గోత్రం ఏంటండి, మీ పేరు ఏంటండి అంటారు. అంటే గోత్రం అంటే ఏంటి, ఏ ఋషులైతే గోసేవ చేసుకున్నారో అప్పట్లో ఆ ఋషి యొక్క తరం, వాళ్ళ తరాలు ఏవైతే ఉన్నాయో తరం నిరంతరం ఆయన వెనకాతలే ఉండి మనం రక్షిస్తున్నాడు. ఎందుకు, ఆయన గోసేవ చేశాడు కాబట్టి. గోసేవ చేసిన వారి తరము ఇప్పటికీ తరిస్తూ వస్తుంది కదా. అట్లా విశ్వామిత్ర గోత్రమనో లేకపోతే వశిష్ఠ గోత్రమనో లేకపోతే చెప్పుకుంటాము, ఆ గోత్రంలో ఆ తరంలో మేము తరిస్తూ వస్తున్నాము, ఇదిగో నా పేరు ఇది, నా పిల్లల పేరు ఇది, నా మనవాళ్ళ పేరు ఇది అని చెప్పుకుంటాం. అంటే గోసేవ చేసిన వారి తరము ఇప్పటికీ తరిస్తుందని అంటే ఎక్కడా కూడా నిరాటంకంగా, అంటే సంతానం అనేది లేకుండా సంతానం కలుగుతూ చక్కగా జరుగుతోందని అంటే మన పూర్వీకులు గోసేవ చేసుకున్నారు కాబట్టి. అటువంటి పూర్వీకుల యొక్క గోసేవలో తరిస్తున్న మనం ఆలయాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్తాము, గోత్రము నామాలు చెప్పాలి అని అంటే నా గోత్రం చెప్పండి, నా నామం చెప్పండి అంటామే కానీ ఆ ఋషి ఏదైతే చేశాడో, పలానా ఋషి మా తాతగారు ముత్తాత యొక్క ఋషి ఈ గోసేవ అనేది చేశారు కాబట్టి మా పేరు చెప్పండి అని మన గుర్తింపు కార్డులాగా స్వామివారి ముందర, ఇదిగో నేను పలానా తరం నుంచి వచ్చాను కాబట్టి ఆ గోసేవలో మునిగిన యొక్క ఋషి యొక్క తరంలో నేను ఉన్నాను, ఆయన పేరు ఇలాగా కాబట్టి ఆ తరంలో నేను ఉన్నాను, నా తరం తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే కొడుకులు మనవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. గోసేవ ప్రతి వాళ్ళు చేయాలి, వాళ్ళ తరం అంతా తరిస్తూ వస్తుంది కాబట్టి. ఇక్కడ మనం ఉన్న ప్రదేశం పేరు ఏంటంటే బ్రహ్మపురి. బ్రహ్మపురి అనంటే గోదావరి నది ఒడ్డున మంచి గోశాల. ఇక్కడ ఋషులు పరంపరగా చేస్తూ వస్తున్నారు. ఇక్కడ గురుమూర్తులు ఉన్నారు, ఆ గురుమూర్తుల గురించి మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందాం. అటువంటి గురుమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తరంలో వచ్చి ఇక్కడ గోసేవ చేసుకుంటే బాగుంటుంది అనే ఒక సంకల్పం కొంతమందిలో పుట్టించుకుని చివరికి మన పిఠాపురం దగ్గర ఆశ్రమం ఉంటుంది, గోపాలస్వామి బాబా అంటారు. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తితో నువ్వు ఇక్కడ గోశాల పెట్టాలి అని కొంత సంపద ఇచ్చాడంట చేతికి. అయ్యి బాబోయ్ నేను ఎలా పెడతాను ఇక్కడ గోశాల, నా వల్ల అవుతుందా, అవ్వదు 2-3 సార్లు తెగించి చెప్పినా కూడా చివరికి ఆయన ఏం చేశారు, పెట్టాలి అని ఎత్తిన చెయ్యి దించలేదు ఆయన అప్పట్లో ఆయన ఇచ్చేటప్పుడు. అంటే ఇక్కడ గోసేవ జరగాలి అని ఒక సంకల్పం చేసేసాడు, అయిపోయిందంటే భయపడద్దు ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఒక మాట ఇప్పటికి ఎంత వైభవంగా వచ్చిందో తర్వాత మీరు ఇందులో తెలుసుకుంటారు. అసలు ఇంత మారుమూల గ్రామంలో ఇంత డెవలప్గా ఈ గోశాల పెట్టారు. ఆయనతో కూడా ఒకసారి మనం మాట్లాడదాం. తప్పకుండా మాట్లాడండి. అసలు మనం ఈరోజు ఇక్కడ ఏ కార్యక్రమాలు చేస్తున్నాం గురుగారు? అసలు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఎవరు? అసలు ఈ కార్యక్రమానికి అసలు ఏంటి ఈ ప్రతి అంబ పలుకు జగదంబ పలుకు, బెజవాడ కనకదుర్గంబ పలుకు. ఇప్పుడు అంబారామం ఏదైతే వచ్చిందో నందీశ్వరుడి నోట్లోంచి ఉన్నట్టు చెప్తాను అంటే సత్య పలుకులు పలుకుతుంది ఎరుకలసాని, అవునా? కాబట్టి అంబ పలుకు జగదంబ అంటే అంబారావు నుంచి వచ్చింది సత్య పలుకులు. అటువంటి సత్య దేవత ఎవరు అని అంటే గోమాత. ధర్మానికి ప్రతీక ఎద్దు వృషభం. సత్య ధర్మాలకి కళ్యాణం జరిగిన నాడే కలియుగంలో ఆ ప్రదేశాల్లో ఋషులు వచ్చి కూర్చుని తపస్సు చేస్తూ వాళ్ళు పరోపకారం అంటే లోక కళ్యాణం కోసం ఇది చేయాలనుకుంటారు. తపస్సు ప్రశాంతంగా నది ఒడ్డున చేస్తారు. అలా నైమిసారణ్యంలో మొదలు పెట్టుకుని ఈ కలియుగాంతరం వరకు ఋషులు ఎక్కడెక్కడైతే ఇటువంటి స్థానాలు ఉంటాయో కూర్చుని చేస్తూ ఉంటారు అనేది పురాణ ఇతిహాసం. ఇందులో ఇక్కడ జరిగే కార్యక్రమానికి ఏంటంటే ఇన్ని గోవులు సేవ నడుస్తోంది. ఆ స్వామివారు వచ్చారు, ఆశీర్వదించారు, ఇక్కడ పెట్టాలన్నారు. అప్పటి నుంచి జరిగేవన్నీ కూడా ఆ గురువు గారి ద్వారా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ జరుగుతున్న తరుణంలో మరి కౌశిక గోత్రికుడైన నేను అన్ని చోట్ల గో సంరక్షణ కార్యక్రమాలు చేసుకుంటూ లక్ష పిడకల యజ్ఞాలు చేసి ఒక లక్ష్యంగా పెట్టుకుని వస్తున్న తరుణంలో ఇక్కడ ఋషులు ఎవరైతే ఉన్నారో తపస్సు చేస్తున్నారో వాళ్ళ ద్వారా లాగబడ్డా. అంటే ఋషి ఆకర్షణ శక్తి. ఈ ఋషులు ఎక్కడైతే ఇక్కడ యజ్ఞం చేస్తున్నారో ఎక్కడో చేస్తున్న యజ్ఞాలను నన్ను పట్టుకుని ఇక్కడికి నువ్వు కూడా చెయ్యాలి అని గోత్రనామాలతో లాక్కొచ్చాడు. నా గోత్రము నా నామంతో పాటు ఇక్కడ ఈ కార్యక్రమం చేసి 10 మంది గోత్రికులు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నువ్వు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు చేయాల్సిన బాధ్యత నీకుందా అనే సంకల్పంతో ఇక్కడ 20 లక్షల పిడకల యజ్ఞం చేయబోతున్నాం. ఇదండి, చూశారు కదా బ్రహ్మపురిలోని గోశాల యొక్క విశిష్టత. ఇక్కడ గోదావరికి కూడా ప్రతి పౌర్ణమికి సప్తహారతులు ఇస్తారు. ఎన్నో వేల మంది ఇక్కడికి వచ్చే హారతులు చూడడానికి
వస్తారు. మీరు కూడా ఈ హారతలు చూడాలనుకుంటే ప్రతి పౌర్ణమికి అమావాస్యకి వచ్చి ఇక్కడ చూసి తరించవచ్చు. గోదావరి ఒడ్డున చల్లగాలి ఎంతో ఈ రావి చెట్టు కింద చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే మిగతా వారితో కూడా మాట్లాడి ఇక్కడ విశేషాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. చూసారు కదా, ఈ రోజు మనం ఎన్నో క్లిప్స్ చూసాం. ఈ గోశాల గురించి ఎన్నో అనుభవాలు గురుగారి మాటలోను అండ్ భక్తుల మాటలోను విన్నాము. అలాగే ఈ రోజు మనం ఆ గోశాల యజమాని దగ్గర ఉన్నాము. ఆ గోశాల యజమాని మాటల్లో కూడా అసలు ఈ గోశాల ఎప్పుడు పెట్టారు, ఎన్నాళ్ళు అయితే అసలు గోశాల ఎలా నడుస్తుంది, అండ్ ఈ గోశాలలో ఎలాంటి గోవులు ఉన్నాయి, ఆ గోవులకి ఎలాంటి ఫీడింగ్ చేస్తున్నారు, దాని గురించి కూడా గురుగారి మాటలో ఒకసారి విందాం. నమస్కారం అండి. అసలు ఈ గోశాల పెట్టి ఎన్నాళ్ళు అయింది, మన దగ్గర ఏ జాతి గోవులు ఉన్నాయి, ఎన్ని గోవులు ఉన్నాయి, లేగదోడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అసలు ఈ గోశాల ఎలా నడుస్తుంది, దాని ప్రత్యేకతలు అవన్నీ కూడా మా భక్తులకి మాటల్లో మేము సహజంగా మొదట గోశాల పెట్టాలని ఆలోచన లేదు మాకు. శ్రీ షిరిడి సాయిబాబా సత్సంగ ఏర్పాటు చేసుకొని ఈ సనాతన పరంగా ఈ సద్గురు తత్వాన్ని దాదాపు చుట్టుపక్కల 30 గ్రామాల్లో సత్సంగాలు ఏర్పాటు చేసుకుని ఈ తత్వ ప్రసార కార్యక్రమం జరుగుతుంది అనమాట. అలాగే అవధూత చిత్తపురుషుని సేవించుకోవడం జరుగుతుంది. ఇలా జరుగుతూ ఉండగా పిఠాపురం గోపాల బాబా అని ఒక అవధూత గారు ఉండేవారు మాకు, గోపాల అవధూత. స్వామి 2-3 సార్లు ఇక్కడికి వచ్చారు, మాకు మా ఆశ్రమానికి వచ్చారు. మా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఆయన చేతితో దక్షిణ తీసుకుని ఇక్కడ గోశాల ఏర్పడుతుంది, అది నీ వల్ల జరుగుతుంది, గోశాల ఏర్పాటు చేయాలి అని చెప్పేసి స్వామి ఇందిరా మాటలు చెప్పారన్నమాట. మా వల్ల కాదు అన్నాను నేను. దానికి బోల్డ్ ఏర్పాట్లు ఉండాలంటే స్వామి ఇక్కడ బంజరు భూములు అయ్యే ఉండవు, అది సాధ్యం కాదన్న. లేదు భగవంతుని అయిపోయింది, నువ్వెవడో కాదన్నాకి జరుగు తీరుతుంది అన్నారు ఇక్కడ. స్వామి నా వల్ల కాదు స్వామి అన్నారు. లేదు జరుగు తీరుతుంది అన్నారు. ఇక్కడ మహాత్మను వాదించకూడదు, ఇంకా అది వాదించడం మంచి పని కాదని చెప్పేసి అప్పుడు ఆయన ఇచ్చిన దక్షిణ తీసుకుని పొట్లం కట్టేసి డిబ్బీలు వేసేయండి, మా సభ్యులంతా ఉంటే డిబ్బీలు వేసేయండి, ఎప్పుడు అవకాశం వాటి సాయం కొంచెం డబ్బులు కొంచెం అమౌంట్ వేసుకుని గోవును కొనుక్కుని మధ్యలో పెట్టుకోవచ్చు, అంతే తప్ప గోశాల మన వాళ్ళు ఎక్కడ అవుతుంది, జరిగేది కాదు అన్నారు. డిబ్బీలు వేసాం, ధర్మట వరిసైపోయాను నేను. 1 సంవత్సరం దాటేసరికి ఈ ప్రాంగణము ఈ స్థలం రైతు అమ్మడానికి ముందుకు వచ్చారు అన్నమాట. అది అందరూ విన్నారు, మా సభ్యులంతా విని అప్పుడు గోబాబు ఇలాగ అన్నారు కదా, గోశాల పెట్టాలన్నారు కదా, ప్రభుత్వం అన్నారు కదా, ఆ స్థలం అమ్ముతారు, నది ఉన్న స్థలం అమ్ముతారట, చాలా బాగుంటుంది అది గోశాలకి అని చెప్పేసి అందరూ వచ్చి నాతో చెప్ప మొదలు పెట్టారు. మన వాళ్ళు ఎక్కడ అవుతుందంటే లేదు ఒకసారి రండి చూడొచ్చు తగ్గిపోయారు. మహాత్మ సంకల్పం మన శరీరాన్ని వచ్చామన్నమాట. చూసాం మన దగ్గర ఇప్పుడు ఏమి ఉండదు, అసలు దగ్గర ఉండి ఏ కార్యక్రమం చేయాలి సమయానికి సమకూరుస్తాయంతే. అలా జరుగుతుండగా సరే వచ్చి చూసాం, బాగుంది అంటాను. సరే అప్పుడు తనకు 1000 రూపాయలు వేసి ఒక 5,000 6,000 అడ్వాన్స్ ఇచ్చాము అతనికి. ఇచ్చి ఒక 3 మాసాల్లో మేము అమౌంట్ సమకూర్చుకొని మేము తీసుకుంటామని చెప్పాము. చిత్రంగా అతను పోయిన తర్వాత దగ్గర అమౌంట్ రిజిస్ట్రేషన్ చేయించేసరికి రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నమాట. అలా జరగదు అసలు కూడా. అటువంటిది అతను రైట్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత అమౌంట్ ఇద్దరు అని చెప్పేసి అలాగే ఈ స్థలం చెప్పడం జరిగింది. 1 సంవత్సరాలు వదిలేసాము. తర్వాత సంవత్సరం తర్వాత మొదలు ఒక శాల ఏర్పాటు చేస్తాం. ఇక్కడ సత్సంగ ధ్యాన మందిరం ఏర్పాటు చేస్తాం అనమాట. ఇక్కడ దుబ్బగడతో కుటీర ఏర్పాటు చేస్తాము. నిరంతరం 10 ఆధార సత్సంగం జరిగింది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒక శాల ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసి ఒక 5, 10 అలాగా గోవులు ఏర్పాటు చేస్తాం. అన్ని దేశవాళీ గోవులే, అన్ని సాంప్రదాయ మోపురం దేశవాళీ గోవులు మాత్రం సంరక్షణ జరుగుతుంది. శంకర జాతి కానీ వేరే అవకాశం ఉండదు. వాటిగా పవర్ ఉంటుంది సకల దేవత స్వరూపం చెట్టు ఇక్కడ. అలాగే 5, 10, 20, 30, 40 అలాగా అది చిత్రగిరి మహాత్ముల సంకల్పం అంటే మేము మా సంకల్పం పెట్టింది కాదు, మహాత్ముల సంకల్పం వల్ల జరుగుతుంటారు.
అలాగే దాదాపు 100 గోవుల వరకు పెరిగిపోయిన మటన్ గోవులు. కానీ దీనికి ఎటువంటి ఫండు లేదు. మేమందరూ కూడా స్వయంగా సభ్యులందరూ సభ్యులందరూ కూడా స్వయంగా సేవ చేసుకుంటాము. అలాగే 12-13 సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఎక్కడ జరగని విధంగా అద్భుతంగా గోసేవ జరుగుతుంది మనంతా కూడా. స్వయంగా గడ్డి మేము పోగేసుకుంటాము. అలాగే దాదాపు అయితే గోశాలకి లోటు ఎప్పుడు ఉండదు. కానీ ఏదన్నా వాంటింగ్ అయినా ఎవరు సదిరేస్తారు మటన్. అలా దాదాపు 10-12 లక్షలు గోశాలకు ఇప్పుడు అప్పు ఉందన్నమాట. కానీ వాటికి మాత్రం ఎటువంటి అసౌకర్యం జరగదు, సక్రమంగా జరుగుతుందంతా కూడా. వాటి సేవ బాగా జరుగుతుంది ఇక్కడ. అలాగా నిరాటంకంగా చాలా అద్భుతం జరుగుతుంది అన్నమాట. పవిత్ర గోదావరి తీరం, సకలదేవతమైన గోశాల, అలాగే పక్కన గోలింగేశ్వర స్వామి శివాలయం ఏర్పడింది. అలాగే ఇక్కడ ప్రతి పూర్ణిమకు కూడా గోదావరి మాతకి కాశీలో గంగహారతి చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి పూర్ణిమ రోజున దీంట్లో. అని ఇక్కడ అవధూత ఒక మహాయోగి అనమాట. ఇది కూడా సేవించుకున్నాము. యానం బాబు అని చెప్పి అవధూత ఉండేవారు ఇక్కడ. వారి సమాధి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఒక మహాయోగి సీతారాం బాబు ఒక యోగి కూడా స్వయం బాబు అనుగ్రహాశిస్తుల వల్ల, దత్తానుగ్రహం వల్ల ఆ యువకుడు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్నారు ప్రత్యక్షం. ఇంకా రాలేదు, వస్తారండి ఆయన స్వామి. గొప్ప మహాయోగి స్వయంగా అవధూత సీతారాం బాబా యోగి అనమాట స్వయంగా ఆయన. వీరందరూ మహాత్ముల సంకల్పం జరుగుతుంది తప్పదు మా శిక్ష మేము సేవకులు మాత్రం అంత కేవలము. మా శిక్షములు ఏమీ లేవు, మా సంకల్పం ఏమీ లేదు. అంత మహనీయుల యొక్క అనుగ్రహం ఆశీర్వాద సంకల్ప శక్తి జరిపిస్తుంది అంతా కూడాను. సేవకులుగా మాత్రం శక్తివంతులు లేకుండా మా సేవ మేము చేసుకుంటామని ఇప్పుడు కూడా స్వామి. ఇది ఎలా జరుగుతుండగా మరి అనుకోకుండా మన సురభి దాస్ గారు ఈ గోశాలకు రావడం, యానాన్ని కార్తీక మాసంలో అక్కడ యాగం చేస్తూ గోయాగం చేస్తూ ఇక్కడికి వచ్చి చూసి ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది ప్రదేశం. పవిత్ర గోదావరి తీరం, చక్కటి గోశాల ఉంది. ఇక్కడ చేస్తే బాగుంటుంది గోరక్ష సంరక్షణ యాగం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందండి. ఎప్పుడు జనవరిలో చెప్పారు ఆయన. అయితే అది మా నిరంతర కార్యక్రమాలు ఒత్తిడిగా ఉంటుంది. మా సెలవులు ఉండవు కదా, మే నెలలో పెట్టుకుని చెప్పాము. సరే పోయిన నెలలో స్వామి వచ్చారు, జ్ఞాపం చేశారు. సరే దానికి కావాల్సినటువంటి 1,00,000 పిడకలు అన్నారు. 1,25,000 పిడకలు మేము స్వయంగా మా సభ్యులను తయారు చేశారు చక్కాను. అలాగే మరి స్వామితో చెప్తే మరి మే 26వ నిర్ణయించని చెప్పారు ఇక్కడ. మరి దాని ప్రకారంగా మరి అనుగ్రహించడం వల్ల ఈ మహత్తర కార్యక్రమం మరి నిన్న చక్కగా జయప్రదంగా స్వామి ఊరేగింపు జరిగింది. గోపిడకల యొక్క 1,00,000 ఊరేగింపు జరిగింది. ఈ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఆ గోమాత అనుగ్రహించడం వల్ల ఈ పవిత్ర ఈ వారం రోజుల యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. చెప్పారు మాకు అన్ని వివరంగా. ఇదండి చూశారు కదా, ఈ గోశాల గురించి చాలా చక్కగా ఆయన మాటలో మనకు వివరించారు. ఈ గోశాల ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని మీరు కూడా ఇక్కడికి వచ్చి గోశాలను వీక్షించి గోదావరి తీరంలో మీరు కూడా ఆస్వాదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ గోశాలకి ఎటువంటి సహాయాలు అందించాలనుకుంటే కనుక గురువు గారి కాంటాక్ట్ నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ గా గురువు గారితోనే మాట్లాడి మీరు ఆయనకి ఏమన్నా మీకు తోచినంత సహాయం చేయాలనుకుంటే కనుక మీరు చేసుకోండి. ధన్యవాదాలు.